కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొడాలి నాని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. కొడాలి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి గుడివాడ రావాలని ఎరుకుపాడులో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. వెన్నంరెడ్డి దినేష్, అడప్ప హర్షల ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలు గుడివాడ నియోజక ప్రజలకు సేవ చేసి మరి ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై హైదరాబాదు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోగా అక్కడ ఆయనకు గుండెపోటు వస్తాకి అనుమానంగా ఉంది. మీరు టెస్టులు చేయించుకుంటామంటే అక్కడ పరీక్షలన్నీ చేసిన తర్వాత మీకు 3 వాల్స్లో మల్టీ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక నెల రోజుల్లోపు ఎక్కడో చోట హార్ట్ సర్జరీ చేసుకోవాలని సూచన మేరకు ఆయన ఇండియాలోనే మెరుగైన మరి ప్రపంచంలోనే దరిదాపు 1 స్థానంలో ఉన్న రమాకాంత్ పాండే అనే డాక్టర్ గారి దగ్గరికి మరి భారతదేశంలో ప్రముఖులందరూ కూడా గతంలో అక్కడ చేసిన బైపాస్ చేసిన సందర్భాల్లో విచారించి అక్కడికి వెళ్ళి మరి ఆయన బైపాస్ చేయించుకుంటాం. అది దిగ్విజయంగా ఆపరేషన్ జరిగి ఆయన కోలుకుని ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుకు గురై ముంబైలో బైపాస్ సర్జరీ చేసుకుని సర్జరీ విజయవంతం అయిన సందర్భంలోనూ ఆయన మాజీ శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆరోగ్యం ఇంకా బాగుండాలని భగవంతుడి ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యవంతుడై యథావిధిగా మరి పేద ప్రజల గతంలో ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా మళ్ళా వచ్చి గుడివాడ నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ పేద ప్రజలకు తన సహాయ సహకారాలు అందించడం, గతంలో చేసిన ఆయన సహాయ సహకారాలే ఈ రోజున భగవంతుడు ఆశీర్వచన రూపంలో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మరి ఆయన ఆరోగ్యం